పవన్ కళ్యాణ్ గారు అడవి బాట పట్టారు అభివృద్ధి చేయాలని చిన్న చిన్న పల్లెటూరులను ఎలా అనిపిస్తుంది మీకు? 1000 కోట్లను వెనకమారులు వేసుకొని అడవి బాట పట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఎండనక వాననక ఇంతకు ముందులే రోడ్లు ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, పిల్లలకి స్కూళ్ళు ఏంటి, మంచినీళ్ళు ఏంటి, ఇవన్నీ ఇంతకు ముందులే అందించారు. అది మనం లైవ్లో కూడా చూసాము. అటువంటిదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, నారా లోకేష్ గారి ఎంకరేజ్మెంట్ తోటి ఈయన 1000 కోట్లు, ఈయనేం ఒకడేమి సింగిల్గా ఏమీ వెళ్ళలేదు అడవి బాటలో. ఈయనేమి అడవి బాటలో బాటసారిగా వెళ్ళట్లేదు. 1000 కోట్లు అంటే 1000 కోట్లని ప్రజలకి తర్పణం ఇవ్వడానికి వెళ్ళారనమాట. అటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు, అటువంటి మహానీయుడు పవన్ కళ్యాణ్ గారు, ప్రజల మనిషి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల మనిషి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఒకటి ఆ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి కూడా కొంత కాలం పాటు అలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి మళ్ళీ అడవి బాట పట్టారు అంటే ప్రజలంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత మమకారమో, ఎంత మక్కువ, ప్రజాసేవకు అతను ఎంత సేవకుడో కూడా అర్థమవుతుంది. 1000 కోట్లు వెనకమార్లో వేసుకొని వెళ్ళడమే కాకుండా ప్రతి ఒక్క ప్రతినిధిని తన వెనకమార్లో వేసుకొని వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆక్రనందాలు వినడానికి వెళుతున్నారు. అవి ఎక్కడో సినిమాలలో వింటాం మనం, కానీ అలా సినిమాలలో కాదు జరిగేది. పవన్ కళ్యాణ్ గారు రియల్గా చేసి చూపిస్తున్నారనమాట. ఆయన ఒకప్పుడు సినిమాలలో చేశారు మగువా ఓ మగువా అనే సాంగ్లో. ఇప్పుడు అది కాదు, మనిషి ఓ మనిషి అని అడుగుతున్నారు. ఏంటి నీ బాధ, ఏంటి నీ కష్టం, నాకు చెప్పు, నేనున్నాను, నాకు చేతనైతే నేను చేస్తాను, లేకపోతే నీతో ఉంటానని మరీ వెళ్ళి ప్రతి ఒక్క మనిషిని వెళ్ళి అడవి బాట పట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత సహృదయలో ఎటువంటి మనిషి అనేది ప్రజలకి మొత్తానికి తెలుసు. వైసీపీ వాళ్ళు ఎంత మంచి చేసినా కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు కదా, అది ఎలా చూడొచ్చు మనం? విమర్శిస్తారు మరి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి అధికారం కోల్పోయారు, వీళ్ళు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ల బట్టి నిరీక్షించారు. ఇప్పుడు వాళ్ళు ఒక అవకాశం ఇమ్మనమని రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. ఈయన ఒక అవకాశం ఇమ్మనమని అడగలేదు, ఈయన నిరీక్షించారు, ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకున్నారు, కనుక్కున్నారు. కనుకనే ఇతనికి ప్రజలు పట్టం కట్టారు. ఆ కట్టిన పట్టాన్ని ఇతను వృధా చేసుకోకుండా ప్రతి ఒక్క ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మన్ననలు తీసుకుంటూ వాళ్ళకి సేవ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ గారిని అంజనాదేవి గారు కానీ 50 సంవత్సరాల తర్వాత ప్రజలకు అప్పగించారు. 25-30 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఒకప్పుడు 30 సంవత్సరాలు, 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ అటువంటి మహానీయుడిని, అటువంటి ప్రజల మనిషిని అంజనాదేవి గారు ప్రజలకు అప్పగించడం కోసమే ఆమె కడుపున మోసి కన్నారేమో అన్నంతటి ఆనందం కలిగిస్తుంది అనమాట. ఆ తల్లికి ఎంతటి ప్రజలు ఆ తల్లికి ఎంత రుణపడి ఉంటారో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే రుణపడి ఉంటారు.